సృష్టిలో మనిషి కొత్తవాడా? మనిషి కొత్తవాడు కాదు. సృష్టిలో అతడు పురాతనుడు. అందుకే ఋషులతనిని సనాతనుడు అని పిలిచారు. సనాతన ధర్మం దేనిని సూచిస్తుంది? బ్రతుకు కోసమే ఎరుక కాదు, ఎరుక కోసం కూడా బ్రతుకు అని చెప్పేదే సనాతన ధర్మం. అంటే జీవించడానికి జ్ఞానం కావాలి, జ్ఞానం కోసం కూడా జీవించు అని చెప్పేదే సనాతన ధర్మం. వేదాలు, ఉపనిషత్తులు దేనిని తెలియచేస్తాయి? వేదాలు పుణ్యజీవనానికి మార్గదర్శకాలు, ఎరుకను పుణ్యకార్యాలలోకి వినియోగించటం. ఉపనిషత్తులు అజ్ఞానం నుండి విముక్తి, నేనే ఎరుక అని తెలుసుకోవడం. స్వర్గ నరకాలు ఏమిటి? స్వర్గం శుద్ధ ఎరుక, నరకం ఎరుక లేకపోవడం. ప్రతి మనిషి తన జీవితంలో స్వర్గం లేదా నరకం సృష్టించగలడం. మర్మమెరిగిన వారు ఎవరు? ఋషులు ప్రతి క్షణం ఎరుకతో ఉంటారు. సద్గురువులు మార్గదర్శకులు. ఋషులు, సద్గురువులు ఎరుక కలిగినవారు. జీవిత మర్మము ఎరుకే, అందుకే వారిని మర్మమెరిగినవారు అని అందురు. విముక్తి అంటే ఏమిటి? విముక్తి అత్యున్నత స్థాయికి చేరుకోవడం కాదు, ఏ స్థాయిలోనైనా తనని తాను తెలుసుకోవడం. తనకు అడ్డంకిగా ఉన్నది ఎవరు? మనస్సు. ఆత్మ స్వతంత్రంగా ఉన్నా మనస్సు తన తపనలతో అడ్డుపడుతుంది. మనస్సు నీడలను వెంబడిస్తూ జనన మరణ చక్రంలో ఇరుక్కుంటుంది. ఆధ్యాత్మికత క్లుప్తంగా బోధించండి. ముఖ్యమైన బోధ: ఆత్మ ఎప్పటికీ విముక్తమే, మనసు మాత్రమే బంధాన్ని సృష్టిస్తుంది. సనాతన ధర్మం ఎరుకతో జీవించడం. స్వర్గం శుద్ధ ఎరుక, నరకం ఎరుక దుర్వినియోగం, విముక్తి ఏ స్థాయిలోనైనా తనను తాను తెలుసుకోవడం.